శరీరము కాల్చివేయబడదు. అలాగే కదలకుండా మనం నిలకడగా మనం కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించామనుకోండి, మనకి జవాబిస్తాడు దేవుడు. మన కన్నీటిని తుడుస్తాడు. మనము బలిపీఠం యొద్ద మనం ప్రార్థన చేస్తాము. అగ్ని దహించు అగ్ని వల్లే మనము ప్రార్థన చేయాలి. ఎలాగ పట్టుదలతో ప్రార్థన చేయాలి. చివరి వరకు కూడా మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడునూ కూడా ఆ పేద విధవరాలు ఇంటికి ఎలీషా వెళ్ళాడు. ఎలీషా వెళ్ళిన తర్వాత పేద విధవరాలు ఇంటి దగ్గర ఏమైనా ఉన్నదా? లేదు. తను ప్రార్థనించి ఎలీషా వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఆ అప్పము అయిపోలేదు, నూనె కూడా బుడ్డెలో నూనె కూడా అయిపోలేదు. కానీ విశ్వాసంతో ఆమె ఇచ్చినది. ప్రార్థన చేయుచుండగా అది రోజు రోజుకు కూడా పెరిగినది తప్ప కానీ ఏది లేదు. ఎలీషా ప్రార్థన చేయగా వచ్చినట్టే అలాగే మన ఇంట్లో కూడా అలాగే జరుగుతుంది. మనం ఎప్పుడూ కూడా విశ్వాసంతో చేయాలి ప్రార్థన. నూనె అయిపోలేదు, పిండి అయిపోలేదు, మరలా రాకుంటే బానిసలో కూడా బావిలో నీళ్లు కూడా ఏమైనాయని యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడిగితే చేదుకున్నటకు కూడా నీవిచ్చే నీళ్ళ కంటే నేను నీళ్ళు ఇచ్చే నీళ్ళే నీకు ఎప్పుడు కూడా దాహం ఉండదని చెప్పాడు. ద్రాక్షారసము కూడా ఏం చేశాడు దేవుడు? మొదటి సూచక క్రియ నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. అలాగే మన జీవితాలు కూడా మార్చబోతున్నాడు. మనము లోకంలో జయించి మనము విజయము పొందాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అది మానేసి అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే మనకి ఏది కూడా రాదు. విశ్వాసం అనేది విజయము, అవిశ్వాసం అనేది అపజయము కలుగుతుంది. మనము విశ్వాసమును కలిగి ఉండాలి. 1 కొరింథీ 10:31 చూద్దామండి. కాబట్టి మీరు భోజనము చేసినను పానీయము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకే చేయుడి. దేవునిని స్తుతించాలి. పెదవులతో కాదు క్రియలతోనూ దేవునిని స్తుతించాలి. పరిశుద్ధమైన జీవితంలో మీరు దేవునిని స్తుతించాలి. కానీ మనం ఎప్పుడూ కూడా పెదవులతో దేవునిని స్తుతించకూడదు. హృదయపూర్వకముగా దేవుని